నిజంగా అయితే నిన్న జరిగిన ఒక పరిణామము తీర్మానం మళ్ళా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్సీ వచ్చింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత పార్టీలకు వచ్చినటువంటి వ్యక్తి పార్టీని ప్రొటెక్ట్ చేయకుండా అనేకమైన విమర్శలు అంటే ఉచ్చబోసి అంటిపెట్టుడు అంటాడు, ఉచ్చబోసి అంటిపెట్టుడు అనేటు జనగణన విషయంలో ఇలాంటి కొన్ని విషయాలు మాట్లాడి తీర్మానం వలన సస్పెండ్ చేశారు. అసలు తీర్మానం వలన సస్పెండ్ చేయడం కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసిందా చెడు పని చేసిందా ఇది ఒకటి చెప్పాలా మీరు. రెండవది ఒక అవకాశాన్ని ఒక జాతీయ పార్టీలో మంచి గుర్తింపు వచ్చినప్పుడు ఎట్లా వినియోగించుకోవాలి ఎవరైనా, అంటే తీర్మానం మల్లన్న కాదు ఎవరైనా ఎట్లా వాడుకోవాలి ఎట్లా ముందరుకోవాలి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు తీర్మానం మల్లన్నకు నిజంగానే ఆయనకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనకు కనపడదు. ఎందుకు కనపడదు అంటే ఆయన బెదిరిస్తే ఏమైనా వస్తుందేమో అన్నట్టు. ఆయన మొదటి నుండి నైజం ఏంటంటే బ్లాక్ మెయిల్ నైజం. ఆయన బ్లాక్ మెయిల్ సాధించి ఈ దేశంలో ఎవడు చరిత్ర నిర్మాణం చేసింది లేదు. మీరు సమాజ్వాదీ పార్టీని తీసుకోండి, లేదంటే లాలు యాదవ్ తీసుకోండి, ఎవరైతే బీసీలు ఇవాళ మన అంతకంటే ముందు ఇంకా డిఎంకే తీసుకోండి, ఇక్కడ తమిళనాడు వీళ్ళంతా బీసీలే కదా. ఈ బీసీలో ఒక సైద్ధాంతిక పునాదిగా అధికారాన్ని నిర్మాణం చేస్తున్నారు. అవును, నీలక బ్లాక్ మెయిల్ చేసి చేసుకోలే చాలా. ఇప్పుడు నీలక తిండి వాస లెక్క పెట్టలేదు. నువ్వు పోయింది కాంగ్రెస్ పార్టీ, అలా పోయి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినావు. గెలిచిన తర్వాత వాళ్ళ మీద వచ్చబోతున్నట్టవా పోయి ఎదుగనా ఎదుగో బయటకు వచ్చి దాని సమాంతరంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి బయటికి రాజీనామా చేసి నాకు ఈ పది కూడా అక్కర్లేదని చెప్పి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి అనొచ్చా అట్లా. నువ్వు అట్లా బయటికి వచ్చి నువ్వు నా సమాజంగా అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం ఈ స్థాయి ఈ రంగంలో జరిగింది కాంగ్రెస్ వల్ల, అందుకే నేను బయటకు వస్తాను. అది మీడియా పరంగా కూడా చెప్పొద్దు. అది కూడా ఒకవేళ చెప్పినా సరే ఒక రోజు చెప్పాలి, వదిలేయాలి. కానీ నిరంతరము ఆ పార్టీలో ఉంటావు, ఆ పార్టీకి గెలుస్తావు, ఆ రెడ్లతో గెలుస్తావు, వాళ్ళ రెడ్ల మీద వచ్చబోతున్నట్టవా. అంటే ఎవరైనా దీన్ని సమర్థిస్తారా అండి? ఎవరైనా సమర్థిస్తారా? మనిషి అన్నటోడు కాంగ్రెస్ పార్టీ చాలా ఓపిక ఉండదా? అంతే కదా, అంతే కదా. ఎప్పుడో నిన్ను పార్టీ అవకాశం ఎందుకు ఇవ్వాలి, నేను అందులో ఇవ్వాలి, నీతో తిట్ల పెట్టించుకోవాలా? అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సరే మనం కూడా అంటాం కదా, అంతే కదా. ఎవరికైనా సహకరిస్తా కూడా అరే ఏంద్రాబాయ్ వీడు తిండి వాసులకి పెడతాను అంటాం, మరి కాంగ్రెస్ లానరా. సో కాబట్టి ఆయనకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. ఒకటి, ఆయన సగం రెడ్డి. ఆయనకు ఆయన బీసీ కాదు, ఒరిజినల్ బీసీ కాదు ఆయన. అంతే. ఇవాళ ఆ రెడ్డి మనస్తత్వం ఏవైతే ఉన్నదో, ఇవాళ కాపులను ఆయన మొదటగా బీజేపీలో ఉన్న కాపులతోనే కలిసిండు ఆయన. ఈ రోజు కూడా వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకోండి ఆయన. సో కాబట్టి ఇవాళ బీజేపీకి మేలు చేసేటట్టుగా, కాంగ్రెస్ ను బలహీనం చేసేటట్టుగా ఆయన స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినా సరే ఇట్లా చేస్తున్నాడు అనే ఉద్దేశంతో తీసిపడేసింది. తప్పేముందండి అలా? మంచి పని చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను దాన్ని సమర్థిస్తా. ఓకే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆ పదవికి రాజీనామా చేయి. నీకు ఆ పదవి ఇప్పుడు గెలు ఇండిపెండెంట్ గా వాడితే ఏమన్నాడు? నేను ఇండిపెండెంట్ పెడితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సేనాకరు. ఇప్పుడు గెలిచి మాట్లాడు. నువ్వు సక్సెస్ నువ్వు గెలిచి మాట్లాడు. రాజీనామా చేయి, ఇప్పుడు మళ్ళీ పోటీ చేయి. అప్పుడు గెలిచిరా, అప్పుడు నేను హీరో అంటావు. అంతే పిట్టల దొర లెక్క అవుతుంది, పిట్టల దొర లెక్క అయిపోతుంది. ఇప్పుడు గెలువు నీకు. నేను అదే చెప్తాను. నేను మొన్న ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు టీచర్స్ నన్ను పోటీ చేయమన్నప్పుడు నేను ఏమన్నా అంటే తీర్మానం మళ్ళా ఫోన్ చేసి మళ్ళా మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా బీసీ నినాదం ఎత్తుకున్నావు కదా, నేను బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన. నా ఉద్యోగాన్ని 3 లక్షల ఉద్యోగం, నాకు 12 నెలల సర్వీసు, వాడిని వదిలేసి నేను వచ్చిన బయటకు వచ్చినారా అన్న. నేను నువ్వు బీసీ బిడ్డకు నీకు సపోర్ట్ చేసిన, నేను ఎమ్మెల్సీ ఎన్నికలకు నేను సపోర్ట్ చేయాలి, నువ్వు నాకు సపోర్ట్ చేయమని చెప్పేస్తే చేయనంటాడు డైరెక్ట్. ఆయన ఫోన్ కట్ చేస్తాడు, మనం కూర్చొని మాట్లాడదామంటే. అరే నీకు ఇంతగానో కొమ్ములు వచ్చినాయా నీకు? అసలు నీకు నేను బీసీ ముఖ్యమంత్రి కోసం ఎస్సీ మాది నేను రాజీనామా చేసిన, నువ్వు ఎన్నడా నన్ను అప్రిషియేట్ చేసినావా? నువ్వు ఎన్నడన్నా అరే సారు గొప్ప పని చేసిండు అని చెప్పేసి ఏ రోజన్నా చెప్పినావా బీసీ సమాజానికి? అట్లాంటి వ్యక్తివి నేను పోటీ చేస్తా. మళ్ళా టీచర్స్ సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు ఇస్తే నేను పోటీ చేస్తా. ఎందుకంటే బీసీ ఓట్లు ఎక్కువ ఉంటాయి, మనం కలుద్దాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుద్దాము, నువ్వు బయటికి కరెక్ట్గా రా, మంచిగా ఒక నిజమైన పొలిటికల్ ఫోర్స్గా ఉందామంటే రాడు. ఎందుకంటే అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ కాకుండా ఫెయిల్ కావద్దు కదా బీజేపీ. ఇవాళ బీజేపీకి మేలు చేసే విధంగా చేస్తావా, బహుజనవాదము స్ట్రెంత్ అయ్యే విధంగా చేస్తావా? పొద్దునమో బీసీ వాదము, సాయంత్రం రెడ్లతో తీసుకొని ఎంజాయ్ చేస్తావు నువ్వు. అంటే నేను ఎవరు నమ్మాలి? నమ్మకం బొడగొట్టుకో మళ్ళా.
కాబట్టి ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్న మల్లన్నను బీసీలు ఎవరు నమ్మడు, ఆయన సగం రెడ్డి. కాబట్టి నిజమైన బీసీలారా మీరు ముందుకు రండి. మేము నాలాంటి వాడు అంబేద్కర్ వాది బీసీ ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ రోజు కూడా అంటున్నా, బీసీ మొదటి సంవత్సరంలో బీసీ ఉండాలి, 2వ సంవత్సరం ఎస్సీ ఉండాలి, 3వ సంవత్సరం ఎస్టీ ఉండాలి, 4వ సంవత్సరం మైనార్టీ ఉండాలి, 5వ సంవత్సరం మహిళ ఉండాలి. 5 ఏళ్లలో 5 ముఖ్యమంత్రులు ఉండాలి. కానీ పాలసీ ఒకటే ఉంటుంది, పాలసీ ఒకటే ఉంటుంది. గౌరవం కోసం అందరికి అవకాశాలు వస్తాయి. సో ఆ రకంగా నేను ఫార్ములా చెప్పి నేను సదరన్ పొలిటికల్ అకాడమీ ద్వారా నేను రాజీనామా చేస్తే బీసీ సమాజం అంతా నాకు అభినవ్ అంబేద్కర్ అని బిరుదు ఇచ్చారు. ఎక్సలెంట్. నా బర్త్డే రోజు అండి. ఫేస్ కూడా సేమ్ ఉంటుంది, అంబేద్కర్ సార్ లాగానే ఉంటుంది. కాబట్టి నాకు అభినవ్ అంబేద్కర్ అని బిరుదు ఇచ్చారు. ఒక 3 లక్షల ఉద్యోగాన్ని రాజీనామా చేసినందుకు నా బర్త్డే రోజు వాళ్ళు వచ్చి మొత్తం ఒక షీల్డ్ ఇచ్చి అభినవ్ అంబేద్కర్ అనే బిరుదు ఇచ్చి నాకు దండలేసిపోయారు. వెరీ గుడ్. అంటే బీసీ సమాజం ఆ రకంగా నాకు గౌరవించింది. కానీ నువ్వు చీటరు, నువ్వు నిజంగా నీకు బీసీ సమాజం మీద ప్రేమ లేదు. ఒక డీన్ ను, ఒక ప్రొఫెసర్ ను, ఒక ప్రపంచ దేశాల్లో చదువుకొచ్చిన వ్యక్తికి నువ్వు ఫోన్ కాల్ చేస్తావా? నువ్వు నీ చిల్లర బుద్ధులు, నీ చిల్లర వ్యవహారాలు, నువ్వు చిల్లర కథలు నేను నీళ్ళకి బ్లాక్ మెయిల్ చేసేయాలంటే ఇప్పటివరకు ఎప్పుడో నేను కోర్టు డబ్బు సంపాదించాలని ఏ లంగ పని చేసిన డబ్బు వస్తుంది కదా. నీళ్ళక లంగ పని చేయాలంటే ఎప్పుడో డబ్బు వస్తుంది నాకు. ఎప్పుడో నీళ్ళక బ్లాక్ మెయిల్ చేయాలి, నీళ్ళక లంగ పనులు చేయాలంటే నేను ఎప్పుడో డబ్బు వచ్చేవాడిని, నాకు ఎప్పుడో పదవులు వచ్చేటి, నేను మాజీ మంత్రి అయ్యేటోడిని. నాకు కేసీఆర్ ఆఫర్ చేయలేదా? నాకు రాజశేఖర రెడ్డి ఆఫర్ చేయలేదా? చేశాడు. ఈ బ్లాక్ మెయిల్ నడుస్తున్న అన్ని పార్టీలు ఏం చేయాలి చెప్పండి? ఇటువంటి బ్లాక్ మెయిల్ నడుస్తున్న ఓట్ల కోసం పార్టీలు ప్రోత్సహించింది అనుకో, తప్పదే. ఈ బ్లాక్ మెయిల్ దూరం పెడితేనే బీసీ సమాజం బాగుపడుతుంది. నిజమైన బీసీలారా కదిలి రండి, మీ వెంట మేము ఉంటాము. అంటే ఎవరైనా ఏ కులమైన బ్లాక్ మెయిలింగ్ అనేది చేయడం మొదలు పెడితే వాడు అందరినీ చేస్తున్నాడు. చివరికి పార్టీలనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయి వచ్చింది. మనకృష్ణకు అదే పేరు ఉంది. అదే అంటున్నా. ఇప్పుడు ఈయనకు అదే పేరు ఉంది, మనకృష్ణకు అదే పేరు ఉంది. అందుకే వీళ్ళిద్దరు కవలించుకుంటారు దోస్తా. మామూలు కాదు. అరే మా అల్లుడు ₹1,00,000 ఇప్పుడు ఈ సంపాదించి వచ్చేది ₹1,00,000 మందకృష్ణకి ఇచ్చాడు. ఈ బ్లాక్ మెయిల్ విధానాలు ఎవరు చేసినా, అది మల్లన్న చేసినా, కృష్ణన్న చేసినా, ఇంకెవరు చేసినా, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడు బ్లాక్ మెయిల్ చేయలేదు. ఇంకా గాంధీని స్టూపిడ్ అని చెప్పి తిట్టిండు, ఈడియట్ అని తిట్టిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీని ఎవరు ఈడియట్ అన్నాడు, స్టూపిడ్ అన్నాడు. అంటే ఒక జాతి పిత అనే పేరున్నోని ఇలా మమ్మల్ని, మన జాతిని బ్లాక్ మెయిల్ చేసిండు ఆయన కమ్యూనల్ అవార్డు పేరు మీద. కమ్యూనల్ అవార్డు మనకు వస్తే వద్దన్నాడు ఎవరు, గాంధీ. వద్దని చెప్పేసి చేస్తే యువర్ స్టూపిడ్ అండ్ బ్లాక్ మెయిలర్ అన్నాడు. సీరియస్ గా యువర్ బ్లాక్ మెయిలర్ అన్నాడు. అంటే ఆయన ఆయన కూడా కాదు, మన జాతికి మేలు చేసేటప్పుడు మేలు జరుగుతుంటే అడ్డుకున్నాడు ఎవరు, గాంధీ. ఇవాళ కూడా వీళ్ళ ఈ బ్లాక్ మెయిలర్లు కొత్తగా నయా బ్లాక్ మెయిలర్లు ఏం చేస్తున్నారంటే మన జాతికి మేలు జరిగే ప్రోగ్రామ్ లేరు, దానికి రివర్స్ లో ఉన్నారు బ్లాక్ మెయిలర్లు. చాలా తప్పదు నిజంగా. ఇప్పుడు ఇట్లాంటి బ్లాక్ మెయిల్ విధానాలు పాటించి మన సమాజానికి ఎప్పుడు మేలు జరగదు. నిజాయితీగా కొట్టాడే ఒక పూలే, ఒక పెరియార్, ఒక అంబేద్కర్ ఇవాళ మన జాతులను నిలబెట్టిండు. వాళ్ళు ఆ నిలబెట్టిన జాతులను నిలబెట్టి ఆత్మ గౌరవంతో మనకు ముందు తీసుకొచ్చిన వాళ్ళ ఆదర్శము, కానీ ఇట్లాంటి బ్లాక్ మెయిలర్ల ఆదర్శం కాదు. సో కాబట్టి దళిత సమాజమైనా, బీసీ సమాజమైనా, ఈవెన్ ఓసీ సమాజమైనా, ఎవరైనా సరే మనం గమనించాల్సింది ఏంటంటే మన జాతులకు ఆత్మగౌరవం నిలబెట్టే వాళ్ళు మన నాయకులు అవుతారు తప్ప ఇట్లాంటి వాళ్ళు మన బ్లాక్ మెయిలర్స్ మన నాయకులు కాదు. అట్లాంటి నమ్మినంత కాలం మనం మోసపోతాం. రేపు వాళ్ళు వ్యక్తిగత లాభాల కోసమే అది చేస్తారు తప్ప జాతి ప్రయోజనాలు శూన్యమని చెప్పేసి చరిత్ర మొత్తం 30 ఏళ్ళుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఈ బ్లాక్ మెయిలర్లను, ఇట్లాంటి దాదాగాలను దయచేసి మన సమాజం దూరం పెట్టినప్పుడే నిజమైన విముక్తి మనకు వస్తుంది, నిజమైన ఆత్మగౌరవం వస్తుంది. నిజంగా మన కోసం పనిచేసిన వాళ్ళని మీరు సపోర్ట్ చేయండి అంతే. ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను ఆయన తీసేయడాన్ని సమర్థిస్తున్నా. ఏ పార్టీ సపోర్ట్ తోని ఆయన వచ్చాడో ఆ పార్టీని తిడుతూ, ఆ పార్టీని అవమానపరుస్తూ ఉంటే ఎవరు కూడా ఊరుకోరు. అది కాంగ్రెస్ అయినా, ఇంకో పార్టీ అయినా, ఇంకో పార్టీ. ఇట్లా అడ్డగోలుగా మాట్లాడే తీర్మానం వల్ల జాతిని మొత్తం జాగృతం చేసి ముందరకు పోయేటువంటి అవకాశాలు, లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయి మీకు? నాకైతే అట్లాంటి లక్షణాలు కనబడినట్టుగా అయితే నాకు అనిపించట్లేదు. ఏ లీడర్ అన్న ఎవరైనా ఉన్నారా ఇట్లా మాట్లాడినారు? అది ఎదిగిన లీడర్లలో అంటే ఎదిగిన లీడర్లలో ఎవరు లేరు. ఈవెన్ ఆర్ కృష్ణ కూడా ఆయన ఎప్పుడు కూడా ఇట్లా మాట్లాడలేదు. నేను ముఖ్యమంత్రుల పెద్ద అంటే ఆర్ కృష్ణ కూడా రాజకీయాలకు రాలేదు, అట్లా అత్త బీసీలు అడ్డం పెట్టుకు వచ్చాడేమో. కానీ ఎదిగిన పెద్ద పెద్ద లీడర్లు ఇప్పుడు స్టాలిన్ కి సంబంధించిన వాళ్ళు కానీ, కరుణానిధి కానీ, లేకుంటే ఎవరు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ నాకు ఈ కులం ఓట్లు వద్దన్న భారతదేశంలో ఉండా లేడు. అట్లా మాట్లాడలే వాళ్ళు.
అట్లా మాట్లాడాలి వాళ్ళు. ఇది ఎంత అన్యపుణ్యం తప్పిన బతికి. అది నేనేమంటానంటే మతి చాలా ఓవర్ దాని అంటారు దాన్ని, చాలా ఓవర్ అనిపిస్తలేదు. చాలా ఓవర్ అనిపిస్తుంది ఆయన విధానం ఏదైతే ఉందో. నేనేమంటానంటే కాన్షీరామ్ గారు కూడా ఏమన్నారంటే వీళ్ళ ఓట్లు వద్దని అనలేదు అక్కడ, కానీ వీళ్ళు ఈ సమాజంలో ఈ త్రివర్ణాలు ద్రోహం చేసింది మా జాతికి, కాబట్టి అది చెప్పొచ్చు, అది చెప్పచ్చు. అంటే చెప్పాలి, రెడ్లు అది చెప్తేనే ఈ జాతి జాగృతం అయితే. అది కూడా వాళ్ళని విమర్శించడం కాదు, ఈ జాతిని ఆకట్టుకోవడం కోసం మాట్లాడిన మాటలే తప్ప ఇంకోటి కాదు. నేనేమంటానంటే నీ రెడ్డిల వల్ల మనకు జరుగుతున్న అన్యాయం చెప్పు, తప్పులేదు. కానీ నీ రెడ్ల ఉచ్చబొత్తా వాళ్ళ దాంట్లో ఇది చేస్తా ఎరుగుతా మీరు ఓన్రీ ఎంత గలీజ్ అంటే మొత్తం మీద పొడగొట్టుకున్నాం అంటే ఇప్పుడు సార్ మనం ఎందుకంటాం అంటే ఎవరైనా ఒక బర్రెలకి వచ్చిన అయిపోయి ఎవరికి రాలేదు, మొన్న మోనాడిసకు వచ్చింది, తీర్మానం వలనకు అట్లా అయిపోచ్చినప్పుడు నువ్వు అంచెలంచెలకు వచ్చినావు కాబట్టి కాపాడుకుంటే, నోరు అదుపులో పెట్టుకుంటే, ప్రజలను ప్రేమించగలిగితే ఎంత ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ వచ్చినట్టు